లుక్ ఎట్ ద స్క్రీన్. వాట్ ఈజ్ స్పీడ్? మనం స్పీడ్ అసలు ఎందుకు నేర్చుకోవాలి? సియర్ స్పీడ్ అంటే ద మెజర్ ఆఫ్ ఫాస్ట్నెస్ అండ్ స్లోనెస్ ఆఫ్ మోషన్. మోషన్ ఫాస్ట్ గా ఉందా స్లోగా ఉందా చెప్పేది స్పీడ్. వెలాసిటీ అంటే ఏంటంటే ద మెజర్ ఆఫ్ ఫాస్ట్నెస్ విత్ డైరెక్షన్. ఏ బాడీ ఫాస్ట్ గా వెళ్తుంది, ఏ బాడీ ఫాస్ట్ గా వెళ్తుంది, ఏ డైరెక్షన్ లో వెళ్తుందో చెప్పేదే వెలాసిటీ. అసలు ఈ రెండు ఎందుకు నేర్చుకోవాలి మనం? ఈ రెండు నేర్చుకోకుంటే ఏమవుతుంది? రైట్, లుక్ ఎట్ ద స్క్రీన్, లుక్ ఎట్ ద స్క్రీన్. ఫస్ట్ చూద్దాం మనం స్పీడ్. అసలు స్పీడ్ అంటే ఏంటో చూద్దాం. రైట్, నేను ఏం చేస్తున్నా అంటే హియర్ 100 మీటర్ రన్నింగ్ రేస్, ఇలా 100 మీటర్ రన్నింగ్ రేస్ పెట్టాను, ఇద్దరికి పెట్టాను. సో ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ ఇద్దరికి 100 మీటర్ రన్నింగ్ రేస్ పెట్టాను. ఫస్ట్ పర్సన్ ఈ 100 మీటర్ రేస్ ని వాడు ఒక 5 సెకండ్స్ లో కంప్లీట్ చేశాడు, సేమ్ 100 మీటర్ రేస్. సెకండ్ పర్సన్ సేమ్ 100 మీటర్ రేస్ ని 10 సెకండ్స్ లో కంప్లీట్ చేశాడు. సియర్ ఇద్దరికి డిస్టాన్స్ ఈజ్ సేమ్, అంటే నేను డిస్టాన్స్ ని ఫిక్స్ చేశాను. లుక్ ఎట్ ద స్క్రీన్, డిస్టాన్స్ ని ఫిక్స్ చేశా. ఫిక్స్ చేసి ఇప్పుడు ఎవరు ఫాస్ట్ గా ఉన్నారో నేను చెప్పాలి. రైట్, పర్సన్ వన్ ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు? 100 మీటర్. ఎంత టైం కవర్ చేశాడు? 5 సెకండ్స్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ చూద్దాం. సెకండ్ పర్సన్ కూడా సేమ్ 100 మీటర్ ని ఎంత టైం కవర్ చేశాడు? 10 సెకండ్స్. ఇక్కడ చూడండి డిస్టెన్స్ ఫిక్స్ చేశా. ఇప్పుడు చూద్దాం, 5 1 జా 5 20, దట్ ఈస్ 20 మీటర్ పర్ 1 సెకండ్. సో 0 0 గెట్స్ క్యాన్సల్. దిస్ ఈస్ 10 మీటర్ పర్ 1 సెకండ్. అంటే సియర్ 1 సెకండ్ కి ఫస్ట్ పర్సన్ ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు? 20. సెకండ్ పర్సన్ సేమ్ 1 సెకండ్ కి ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు? 10 మీటర్. అంటే ఎవరు ఫాస్ట్ గా వెళ్తున్నారు? ఫస్ట్ పర్సనా సెకండ్ పర్సనా? ఎందుకు? రైట్, ఫాస్ట్నెస్. ఎవరు ఫాస్ట్ గా ఉన్నారు? ఫస్ట్ పర్సనా సెకండ్ పర్సనా? లక్కీ, ఎవరు ఫాస్ట్ గా ఉన్నారు? ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సనా? ఫస్ట్ పర్సన్ సార్. ఎందుకు ఫస్ట్ పర్సన్? స్పీడ్ ఎక్కువ. స్పీడ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకు ఆయన ఫాస్ట్ గా అంటే ఇద్దరి నేను ఏం చేశాను, ఇద్దరిని ఏం చేశాను చూడండి, టైం ని సేమ్ టైం చేశాను, అవునా? అప్పుడు డిస్టెన్స్ ఎక్కువ కవర్ చేశాడు. ఇది ఒక లాజిక్. కానీ మీకు సింపుల్ గా చూడలేనా, ఇక్కడ చూద్దాం. ఈ 100 మీటర్ వీడు 5 సెకండ్స్ కవర్ చేశాడు, ఈ 100 మీటర్ వీడు 10 సెకండ్స్ కవర్ చేశాడు. అంటే సేమ్ డిస్టెన్స్ ఫిక్స్ చేస్తే ఎవరు తక్కువ టైంలో కవర్ చేస్తారు? ప్లీజ్ మ్యూట్ లక్కీ. ఎవరు తక్కువ టైం 5 సెకండ్స్ కాబట్టి చూడండి, 100 మీటర్ 5 సెకండ్స్, 100 మీటర్ 10 సెకండ్స్. ఎవరు తక్కువ టైంలో కవర్ చేస్తారో వాళ్ళు ఫాస్ట్ గా ఉన్నట్టు. క్లియరా? నెక్స్ట్ ఈసారి నేను ఏం చేస్తున్నా అంటే టైం ని ఫిక్స్ చేస్తున్నా. ఇన్ ద సెకండ్ సినారియో నేను టైం ని ఫిక్స్ చేస్తున్నా. ఈసారి టైం ని ఫిక్స్ చేస్తున్నా. టైం అంటే 5 సెకండ్స్ అండ్ 5 సెకండ్స్, ఇద్దరికి 5 సెకండ్స్ ఇస్తున్నాను. పర్సన్ 1 కి పర్సన్ 2 కి. పర్సన్ 1 వాడు 5 సెకండ్స్ లో వాడు 100 మీటర్ కవర్ చేసిండు. అదే 5 సెకండ్స్ కి సెకండ్ పర్సన్ 80 మీటర్ కవర్ చేసిండు. అంటే సార్ టైం ఫిక్స్. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఫాస్ట్ గా వెళ్తున్నారు? ఫస్ట్ పర్సన్ ఆర్ సెకండ్ పర్సన్? ఫస్ట్ పర్సన్ ఆర్ సెకండ్ పర్సన్? లక్కీ, ఫస్ట్ పర్సన్ సార్. ఎందుకు? ఇక్కడ టైం ని ఫిక్స్ చేస్తే ఎవరు ఎక్కువ డిస్టెన్స్ సేమ్ టైం లో, దట్ మీన్స్ ఫాస్ట్నెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. అంటే టైం ని ఫిక్స్ చేసినప్పుడు ఎవరు ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తే వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళినట్టు. అదే నువ్వు డిస్టెన్స్ ఫిక్స్ చేసినప్పుడు ఎవరు తక్కువ టైంలో ఆ డిస్టెన్స్ కవర్ చేస్తే వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళినట్టు. బై కంబైనింగ్ దీస్ 2 ఈక్వేషన్స్, ఈ 2 ఈక్వేషన్స్ నేను కంబైన్ చేస్తాను. చేసి డిస్టెన్స్ పైన ఉంది, ఫాస్ట్నెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్, అండ్ టైం కింద ఉంది కాబట్టి ఫాస్ట్నెస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఇప్పుడు ఈ ఫిజిక్స్ లో ఈ ఫాస్ట్నెస్ కే ఒక ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చారు ఇన్ ఫిజిక్స్ లో, దట్ ఈస్ నథింగ్ బట్ స్పీడ్. అంటే ఫాస్ట్నెస్ స్లోనెస్ చెప్పేదే స్పీడ్. సో స్పీడ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద ఫార్ములా? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. వెరీ గుడ్. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అంటే మీనింగ్ ఏంటంటే 1 సెకండ్ కి, దట్ మీన్స్ ఇన్ 1 సెకండ్ టైం ని మనం యూనిట్ పెట్టుకొని ఇన్ 1 సెకండ్ కావచ్చు, 1 అవర్ కావచ్చు, 1 మినిట్ కావచ్చు, ఎప్పుడు 1 సెకండ్ కి ఎంత డిస్టెన్స్. సపోజ్ ఇఫ్ యు నో 1 సెకండ్ కి 20 మీటర్ అనుకోండి, దెన్ 2 సెకండ్స్ కి ఎంత నానా? 3 సెకండ్స్ కి 60 మీటర్. దట్ మీన్స్ దిస్ ఈస్ కాల్డ్ చేంజ్ ఇన్ డిస్టెన్స్.
if you know change in distance in 1 second, if you know change in distance in 1 second, ఎంత టైం కైనా నువ్వు చెప్పొచ్చు కదా. సో దట్ మీన్స్ స్పీడ్ అంటే మనం ఏం చెప్పాలంటే చేంజ్ ఇన్ డిస్టాన్స్ ఇన్ 1 second. 1 second means how much change in distance in 1 second. That is called rate. Rate means 1 second కి ఎంత చేంజ్ వచ్చిందో దీన్ని మనం రేట్ అంటాము. కాబట్టి స్పీడ్ ఈక్వల్ టు మనం ఏం చెప్తామంటే సియర్ స్పీడ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్. స్పీడ్ ఈక్వల్ టు ఏంటి ద డెఫినేషన్? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ మీన్స్ 1 second how much change of distance, that is speed. So remember speed is denoted by v. పైన బార్ పెట్టండి ఎందుకంటే స్పీడ్ ఏ క్వాంటిటీ? స్కేలార్ క్వాంటిటీ. ఎందుకు స్కేలార్ క్వాంటిటీ అంటే సియర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఫార్ములా రాస్తే చూడండి బ్రాకెట్ లో v రాసేయండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టాన్స్ ట్రావెల్డ్ పర్ యూనిట్ టైం. డిస్టాన్స్ ట్రావెల్డ్ పర్ యూనిట్ టైం. సో గుర్తుపెట్టుకోండి స్పీడ్ కి ఇది ఫార్ములా, డిస్టాన్స్ ట్రావెల్డ్ పర్ యూనిట్ టైం. అంటే 1 second కి ఎంత డిస్టాన్స్ ట్రావెల్ చేసింది. డిస్టాన్స్ ట్రావెల్ నేమో మనం s తో చూపిస్తాం, టైం నేమో t తో చూపిస్తాం. కాబట్టి స్పీడ్ ఫార్ములా ఎప్పుడు ఇలా రాసుకో, v ఈజ్ ఈక్వల్ టు s బై టీ. v ఈక్వల్ టు s బై టీ రాసామంటే దట్ ఈస్ స్పీడ్. స్పీడ్ ఈక్వల్ డిస్టాన్స్ బై టైం. ఆల్రెడీ వి నో వెరీ వెల్ డిస్టాన్స్ ఏ క్వాంటిటీ? స్కేలార్ క్వాంటిటీ ఆర్ వెక్టార్ క్వాంటిటీ? కాబట్టి స్పీడ్ కూడా ఏ క్వాంటిటీ నానా? స్కేలార్ క్వాంటిటీ. స్పీడ్ స్కేలార్ క్వాంటిటీ. క్లియర్? ఎనీ డౌట్స్? నెక్స్ట్ మనం యూనిట్స్ రాయాలి. స్పీడ్ కి యూనిట్స్ అంటే సింపుల్ గా ఏం చేయాలి? డిస్టాన్స్ కి టైం కి రాయి. లక్కీ వాట్ ఇస్ ద ఎస్ఏ యూనిట్ ఆఫ్ డిస్టాన్స్? డిస్టాన్స్ కి ఎస్ఏ యూనిట్ ఏంటి? మీటర్. టైం కి ఏంటి? సెకండ్ సార్. కాబట్టి ఎస్ఏ యూనిట్ ఫర్ స్పీడ్. స్పీడ్ కి ఎస్ఏ యూనిట్ ఏం రాయాలి? మీటర్ పర్ సెకండ్ సార్. బట్ ఫిజిక్స్ లో ఎప్పుడు కింద పెట్టకూడదు, పైకి తీసుకురావాలి. వెరీ గుడ్ m(s)(-1). అలాగే సిఎస్ చెప్పేసి సింపుల్ గా సెంటీమీటర్ s(-1) ఆర్ నాట్. దాన్ని ఎలా చదవాలి? సెంటీమీటర్ పర్ సెకండ్ అని చదవాలి. ఓకే లక్కీ? నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా. డైమెన్షనల్ ఫార్ములా మీన్స్ హౌ మెనీ టైమ్స్ మాస్ ఈజ్ ఇన్వాల్వ్, హౌ మెనీ టైమ్స్ లెంత్ ఈజ్ ఇన్వాల్వ్, హౌ మెనీ టైమ్స్ టైమ్ ఈజ్ ఇన్వాల్వ్. ఇక్కడ మనకి స్పీడ్ లో ఎక్కడైనా మనకి మాస్ ఇన్వాల్వ్ అయిందా? కాబట్టి m(0). లెంత్ ఇన్వాల్వ్ అయింది. హౌ మెనీ టైమ్స్ లెంత్ ఈజ్ ఇన్వాల్వ్డ్? 1 time. టైమ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ బట్ కింద ఉంది టైం పవర్ -1. సో హియర్ 0, 1, -1 దీస్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ స్పీడ్. దాని రాస్తే డైమెన్షనల్ ఫార్ములా ఇది. క్లియర్? ఎనీ డౌట్స్? లక్కీ? నో కమ్ టు ద పాయింట్. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్పీడ్? స్పీడ్ క్యారెక్టర్స్ మనం చూద్దాం. ఓన్లీ 4 points. జాగ్రత్తగా చూడు. ఆల్రెడీ వి నో వెరీ వెల్. మనం ఇన్ ద ప్రీవియస్ సెషన్ వి కంప్లీటెడ్ డిస్టాన్స్. ఫస్ట్ డే రోజు వాడు ఇలా వెళ్తే డిస్టాన్స్ ఇస్ 10 meter. సెకండ్ డే రోజు ఇలా వెళ్తే డిస్టాన్స్ ఇస్ 12 meter. థర్డ్ డే రోజు ఇలా వెళ్తే డిస్టాన్స్ ఇస్ 20 meter ఆర్ నాట్? అంటే డిస్టాన్స్ డిపెండ్స్ ఆన్ పాత్ ఆర్ నాట్? సో హియర్ డిస్టాన్స్ డిపెండ్స్ ఆన్ పాత్. సో స్పీడ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ పాత్ ఆర్ నాట్? కాబట్టి స్పీడ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ పాత్. అంటే నీకు పాత్ చేంజ్ అయితే స్పీడ్ కూడా చేంజ్ అవుతుంది. ఇక డిస్టాన్స్ చేంజ్ అవుతుంది కాబట్టి స్పీడ్ కూడా చేంజ్ అవుతుంది. డిస్టాన్స్ పాత్ మీద డిపెండ్ కాబట్టి స్పీడ్ కూడా పాత్ మీద డిపెండ్. క్లియరా లక్కీ? క్లియర్ సార్. ఇప్పుడు చూద్దాం. ఒక స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా విను. సో లుక్ ఎట్ ద స్క్రీన్. ఒక దొంగ థీఫ్ గాడు బ్యాంక్ లో రాబరీ చేసి వాడు కార్ లో వెళ్తున్నాడు. కార్ లో ఎంత స్పీడ్ తో వెళ్తున్నాడు? 100 meter/second తో వెళ్తున్నాడు. అంత స్పీడ్ తో వెళ్తున్నాడు వాడు. ఈ విషయం మహేష్ బాబుకి తెలిసింది. పోలీసు వాళ్ళు చెప్పారు మహేష్ బాబుకి, ఒక థీఫ్ గాడు బ్యాంక్ లో రాబరీ చేసి కార్ లో 100 meter/second తో వెళ్తాని చెప్పింది. సో మహేష్ బాబు వాడిని క్యాచ్ చేయాలి. వాడిని క్యాచ్ చేయడం కోసం మహేష్ బాబు ఏం చేసిందంటే ఇటువైపు పోతున్నాడు. మహేష్ బాబు వీ కూడా 100 meter/second తో ఇటువైపు పోతున్నాడు. హీ కెన్ కాట్ ద థీఫ్, హీ కెన్ క్యాచ్ ద థీఫ్. వాట్ ఈస్ లాకింగ్ హియర్? డైరెక్షన్. అంటే here 100 meter/second. 100 meter/second అంటే ఓన్లీ స్పీడ్. నీకు స్పీడ్ తెలిస్తే బాడీ ఎటువైపు పోతుందో తెలుస్తుందా? దట్స్ వై రిమెంబర్ దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. స్పీడ్ గివ్స్ నో ఐడియా అబౌట్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. అంటే ఒక బాడీ ఎటువైపు పోతుందో
స్పీడ్ చెప్పదు. సింపుల్ గా స్పీడ్ ఏం చెప్తుందంటే సింపుల్ గా ఫాస్ట్ గా పోయిందా స్లోగా పోయిందా చెప్తుంది. అంటే నీకు క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, 1 car ఈజ్ మూవింగ్ విత్ 100 మీటర్/సెకండ్, అనదర్ కార్ ఈజ్ మూవింగ్ విత్ 50 మీటర్/సెకండ్. ఇలా మీటర్/సెకండ్ ఇచ్చాడు అంటే అది స్పీడ్. ఇప్పుడు రెండిట్లో ఏంటిది, కార్ ఏ స్పీడ్ ఎక్కువ ఉంది, కార్ బి స్పీడ్ తక్కువ ఉంది. అంటే కార్ ఏ ఫాస్ట్ గా పోతుంది, కార్ బి స్లోగా పోతుందని చెప్తుంది, అంతేగాని ఏ డైరెక్షన్ లో పోతుందో స్పీడ్ చెప్పదు. క్లియరా? కాబట్టి స్పీడ్ గివ్స్ నో ఐడియా about the direction of motion. This is very important point. Next here, already we know very well, distance is dash quantity, distance scalar quantity. So speed is also dash quantity, scalar quantity. Already we know very well, scalar quantities ఎప్పుడు పాజిటివ్ అవుతాయి, నెగిటివ్ కాదు. ఎందుకంటే మనం ఎప్పుడు యాడ్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి స్పీడ్ కూడా నెవర్ బి నెగిటివ్, ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. స్పీడ్ ఎప్పుడు పాజిటివ్, నెగిటివ్ రాయకూడదు. స్పీడ్ వాల్యూస్ ఎప్పుడు పాజిటివ్ రాయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సపోజ్ బాడీ ఈజ్ ఇన్ మోషన్, బాడీ మోషన్ లో ఉందంటే స్పీడ్ నువ్వు ఎప్పుడు ఏం తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలి. ఒక బాడీ రెస్ట్ లో ఉంది అనుకోండి, స్పీడ్ ఏం తీసుకోవాలి, 0. వెయిట్ ఎ మినిట్. సో మోషన్ లో ఉంటే స్పీడ్ ఎప్పుడు పాజిటివ్. ఒకవేళ బాడీ ఈజ్ అట్ రెస్ట్ లో ఉంది, అప్పుడు స్పీడ్ ఏమవుతుంది, 0. క్లియరా? ఎనీ డౌట్స్ లక్కీ? Now look at the screen. ఇంతకుముందు మనం థీఫ్ ది స్పీడ్ తెలిస్తే థీఫ్ ని పట్టుకోలేస్తావా? ఇప్పుడు మహేష్ బాబుకి ఏం చెప్పారు, సార్ థీఫ్ ఈజ్ మూవింగ్ 100 మీటర్/సెకండ్ టువర్డ్స్ ఈస్ట్ అని చెప్తాడు. అప్పుడు మనం థీఫ్ ని మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు కదా. మరి ఇక్కడ 100 మీటర్/సెకండ్ అంటే ఏంటిది, స్పీడ్. ఈస్ట్ అంటే ఏంటిది, డైరెక్షన్. అంటే స్పీడ్ గనక డైరెక్షన్ ఇచ్చావనుకో అదేమైతుంది, సో వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్. స్పీడ్ ఏ డైరెక్షన్ లో ఉందో చెప్పావో అప్పుడు అది వెలాసిటీ. అంటే మనకి వెలాసిటీ తెలిస్తే బాడీ ఎటువైపు పోతుందో మనం చెప్పొచ్చు. సో హియర్ ద స్పీడ్ ఆఫ్ ఏ బాడీ టెల్స్ us హౌ ఫాస్ట్ ఆర్ హౌ స్లో ద బాడీ ఈజ్ మూవింగ్. ఒక బాడీ ఎంత స్పీడ్గా వెళ్తుందో ఎంత స్లోగా వెళ్తుందో చెప్పేదే స్పీడ్. బట్ ఇట్ డస్ నాట్ గివ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. కానీ డైరెక్షన్ ఆఫ్ బాడీ ఎటువైపు పోతుందో చెప్పదు. బట్ వెలాసిటీ ఆఫ్ బాడీ గివ్స్ బోత్ స్పీడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద బాడీ. గుర్తుపెట్టుకో, డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద బాడీ చెప్పేది ఎవరు, వెలాసిటీ. ప్లీజ్ రిమెంబర్ ఇన్ ద మైండ్. నెక్స్ట్ స్పీడ్ అంటే ఏంటన్నా, ఇప్పుడు నీకు స్పీడ్ చెప్పంట, ఇలా ఇస్తా నీకు, ఇలా వి వెలాసిటీ మనం వి బార్ తో చూపిస్తాం. సపోజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్/సెకండ్ ఈస్ట్ అంట, బికాస్ ఈస్ట్. ఇప్పుడు ఇందులో ఈ 100 మీటర్/సెకండ్ ఏంటిది నానా, ఈస్ట్ అంటే ఏంటిది, డైరెక్షన్. కాబట్టి వెలాసిటీ చెప్పేటప్పుడు నువ్వు ఖచ్చితంగా స్పీడ్ కి డైరెక్షన్ కూడా చెప్పాలి. ఇప్పుడు నేను ఇందులో ఓన్లీ స్పీడ్ రాయమంట, చెప్పండి స్పీడ్ ఎంత? ఇప్పుడు స్పీడ్ ఎంత, 100 మీటర్/సెకండ్. ఆల్రెడీ వి నో వెరీ వెల్, మనం 100 మీటర్/సెకండ్ ని ఏమన్నాం, మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఈస్ట్ ని ఏమంటాం, డైరెక్షన్ అంటాం. ఓకే, వెరీ గుడ్. జస్ట్ మ్యూట్ నాన్న. 100 మీటర్/సెకండ్ ఈస్ మ్యాగ్నిట్యూడ్. అంటే స్పీడ్ అనేది నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. క్లియరా మై డియర్? ఈ 100 మీటర్/సెకండ్ ఎవరిది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీదే కదా. అంటే స్పీడ్ ఈక్వల్ టు మనం ఏం రాస్తాం అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అని రాస్తాం. స్పీడ్ సింబల్ ఏమో వి, అంటే వి ఈక్వల్ టు ఏం రాయొచ్చు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ రాయొచ్చు. మరి మ్యాథమెటికల్ గా మనం మ్యాగ్నిట్యూడ్ ఏం చూపిస్తాం, 2 వర్టికల్ లైన్స్ ఇలా పెడతాం, వెలాసిటీ ఇది. కాబట్టి నేను ఈ వర్డ్స్ అన్నిటిని సింపుల్ గా ఇలా రాస్తా. నువ్వు రాస్తా ఉంటే మీనింగ్ ఏంది, స్పీడ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. క్లియరా? వెలాసిటీలో ఏమో స్పీడ్ కి డైరెక్షన్ ఇస్తే అది ఏమవుతుంది, వెలాసిటీలో మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే స్పీడ్. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్/సెకండ్ ఈస్ట్. దట్ మీన్స్ 100 మీటర్/సెకండ్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్. ఈస్ట్ అంటే ఏంటిది నాన్న, మనకి డైరెక్షన్. క్లియరా? మరి వెలాసిటీకి మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది. కాబట్టి వెలాసిటీ ఏ క్వాంటిటీ అవుతుంది, వెక్టర్ క్వాంటిటీ అవుతుంది. మరి వెక్టర్ క్వాంటిటీ అంటే వెలాసిటీ డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది, వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్. మరి వెలాసిటీ డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి వెలాసిటీ అంటే ఏం రాసావు, 100 మీటర్/సెకండ్ అని రాసాం. ఇప్పుడు మనం చూద్దాం. లుక్ ఎట్ ద స్క్రీన్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసావు నాన్న, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అంటే హౌ మచ్ చేంజ్ ఇన్ డిస్టెన్స్ విత్ టైం, దట్ ఈస్ స్పీడ్. మరి అట్లా కూడా అలానే బాడీ డిస్ప్లేస్మెంట్ కూడా చేంజ్ కదా, డిస్ప్లేస్మెంట్ కూడా విత్ టైం తో చేంజ్ అయితే కదా. లుక్ ఎట్ ద స్క్రీన్. ఇనిషియల్లీ
the body is here. No, this is the displacement. Suppose after 5 seconds the displacement is 3 meter. తర్వాత బాడీ ఇక్కడ ఉంది, తర్వాత బాడీ అక్కడ ఉంది. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఒక 10 మీటర్ అనుకుందాం, అప్పుడు ఇది 7 మీటర్ కదా. ఆఫ్టర్ 8 సెకండ్స్ దిస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్. అంటే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఒక 1 సెకండ్ కి ఎంత చేంజ్ అవుతుంది డిస్ప్లేస్మెంట్ లో, దట్ ఈస్ వెలాసిటీ. దట్ ఈస్ వెలాసిటీ. ఎలా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ స్పీడ్ ఏందో, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఏంటిది, వెలాసిటీ. అయితే డిస్ప్లేస్మెంట్ లో కూడా చేంజ్ ఉంటుంది, అంటే బాడీ పొజిషన్ చేంజ్ అవుతుంది. ఇంత టైం కి ఎంత పొజిషన్ చేంజ్ అయిందో చెప్పేదే వెలాసిటీ. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ మనం ఎలా చూపించాం, ఎస్ బార్ తో చూపించాం. డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఎటువైపు ఉంటుందో వెలాసిటీ డైరెక్షన్ కూడా అటువైపే ఉంటుంది. సో ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఆర్ చేంజ్ ఇన్ పొజిషన్. క్లియరా? రైట్. ఇప్పుడు చూద్దాం, లుక్ ఎట్ ద స్క్రీన్. వెలాసిటీని మనం వి బార్ తో రిప్రజెంట్ చేస్తాం. వెలాసిటీ, వాట్ ఈజ్ వెలాసిటీ? వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఒక పొజిషన్ లో 1 సెకండ్ కి ఎంత పొజిషన్ చేంజ్ అయింది తెలిసింది అనుకో, 2 సెకండ్స్ కి ఎంత, 3 సెకండ్స్ కి ఎంత, 4 సెకండ్స్ చేయొచ్చు. కాబట్టి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ వెలాసిటీ. ఇది మనం ఫార్ములా రాద్దాం. సో వెలాసిటీ అంటే వి బార్, వెలాసిటీ ఈస్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్ ఆర్ యూనిట్ టైం టేకెన్. మన డిస్ప్లేస్మెంట్ మనం దేంతో చూపించాం, ఎస్ బార్, టైం ని టీ. కాబట్టి నువ్వు ఎప్పుడు వెలాసిటీ రాసినప్పుడు ఇలా వి బార్ రాసి ఎస్ బార్ బై టీ రాసావు అనుకో, దట్ ఈస్ వెలాసిటీ. ఆల్రెడీ వి నో వెరీ వెల్ డిస్ప్లేస్మెంట్ ఇస్ అ డాష్ క్వాంటిటీ, వెక్టర్ క్వాంటిటీ. సో వెలాసిటీ is a dash quantity, velocity is a vector quantity. Next units రాద్దాం. Already we know very well in SI system what is the unit of displacement, meter, time second. కాబట్టి SI యూనిట్ లో వెలాసిటీ ఏం చేయొచ్చు, s పైకి వస్తే s పవర్ ఆఫ్ -1, CGS లో వస్తే సెంటీమీటర్ s పవర్ ఆఫ్ -1. సేమ్ డైమెన్షనల్ ఫార్ములా MLT. సో వెలాసిటీలో ఎక్కడైనా మాస్ ఇన్వాల్వ్ అయిందా, కాబట్టి మాస్ ప్లస్ పవర్ లో 0. లెంత్ ఇన్వాల్వ్ అయింది, ఎన్ని టైమ్స్ ఇన్వాల్వ్ అయింది, 1 టైం. టైం ఎన్ని టైమ్స్ ఇన్వాల్వ్ అయింది, -1. సో దిస్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ వెలాసిటీ. నెక్స్ట్, ఆల్రెడీ వి నో వెరీ వెల్ ఇఫ్ ఎ బాడీ మూవ్స్ ఫ్రమ్ A to B along a circular path, suppose this is a day 1, that is 10 meter, in day 2 20 meter. So whatever the paths, see a displacement means this is the displacement, this is the 5 meter east. So for day 1 the displacement is 5 meter east or not, for day 2 also the displacement is 5 meter east or not. That means displacement అనేది path మీద డిపెండ్ కావట్లేదు. కాబట్టి వెలాసిటీ కూడా రిమెంబర్ వెరీ ఇంపార్టెంట్, వెలాసిటీ ఆల్సో డస్ నాట్ డిపెండ్ ఆన్ పాత్. నువ్వు ఏ పాత్ లో అయినా వెలాసిటీ మాత్రం ఇలానే తీసుకోవాలి, బికాస్ వెలాసిటీ మీన్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. కాబట్టి వెలాసిటీ డస్ నాట్ డిపెండ్ ఆన్ పాత్ మీద డిపెండ్ కాదు. దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఓన్లీ ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్. డిస్ప్లేస్మెంట్ ఎలా ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ మీద డిపెండ్ అయిందో వెలాసిటీ కూడా అలానే డిపెండ్ అయింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, మనకి ఇందాక చెప్పామని ఆల్రెడీ, ఒక బాడీ ఎటువైపు పోవాలో డిసైడ్ చేసేది ఎవర్రా, డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. అంటే ఇందా మనం చూసాం, కార్ ఈజ్ మూవింగ్ 100 మీటర్ పర్ సెకండ్ టువర్డ్స్ ఈస్ట్, దట్ ఈస్ వెలాసిటీ. అంటే నీకు వెలాసిటీ చెప్తేనే కార్ మోషన్ ఎటువైపు ఉందో, డైరెక్షన్ ఆఫ్ ఎటువైపు ఉందో తెలుస్తుంది. కాబట్టి డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. మరి డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఎటువైపు ఉంటుందంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ displacement. Clear? Next, displacement is a vector quantity. Already we know very well vector quantities ఏమైతే పాజిటివ్ అవుతాయి, నెగిటివ్ అవుతాయి, జీరో అవుతాయి. సో హియర్ ఆల్సో వెలాసిటీ మే బి పాజిటివ్, నెగిటివ్ ఆర్ జీరో. క్లియర్? ఎనీ డౌట్స్ లక్కీ? Clear sir, no doubt sir. Right, now see here, look at the screen. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాం మనం. Look at the screen. A car moves along a straight line towards each direction and covers a distance of 108 km in 3 hours. Find its speed and velocity. But look at the screen. Wait a minute. Speed అంటే మనకి ఫార్ములా ఏం చెప్పాను, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ ఆర్ నాట్. క్లియర్? అదే వెలాసిటీ చూడండి, స్క్రీన్ చూడమ్మా. వెలాసిటీ ఈక్వల్ టు వి బార్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఎస్ బార్ బై టైం రాస్తాం. సింపుల్ ఇంతే. ఇప్పుడు చూడండి, డిస్టెన్స్
కారు ఎలా వెళ్ళింది, స్ట్రైట్ గా ఈస్ట్ వైపు వెళ్ళింది. సియర్ కారు ఇలా స్ట్రైట్ గా ఈస్ట్ వైపు వెళ్ళింది. సో ఇట్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 108 కిలోమీటర్ ని వెళ్ళింది. ఎన్ని అవర్స్ లో కవర్ చేసింది, 3 అవర్స్. అంటే ఇలా ఈస్ట్ లో వెళ్తుంది, ఇలా ఈస్ట్ లో వెళ్తుంది. ఇప్పుడు మనం డిస్టెన్స్ తీసుకోవాలి. డిస్టెన్స్ అంటే ఓన్లీ మనం 108 కిలోమీటర్ తీసుకో. కాబట్టి డిస్టెన్స్ ప్లేస్ లో మనం 108 కిలోమీటర్, టైం వచ్చేసి 3 అవర్స్. సో స్పీడ్ ఎంత అంటే 108 కిలోమీటర్ పర్ అవర్. దట్ ఈస్ 3 3 9 18. That is 36. So speed is equal to 36 kilometer per hour. Clear? అదే మనం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. మరి డిస్ప్లేస్మెంట్ చెప్తున్నప్పుడు చూడండి, డిస్ప్లేస్మెంట్ స్ట్రైట్ గా వెళ్తుంది కాబట్టి మనం ఇదే స్ట్రైట్ గా డిస్ప్లేస్మెంట్ రాస్తున్నప్పుడు ఏం రాస్తాం అంటే 108 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్ అని రాయాలి. దట్ ఇస్ స్మాల్ డిఫరెన్స్. 108 టువర్డ్స్ ఈస్ట్, టైమ్ ఈస్ 3 అవర్స్. సిమిలర్ గా మనకి ఇది ఏమొస్తుంది అంటే 36 కిలోమీటర్ పర్ అవర్ ఈస్ట్. ఎనీ డౌట్స్ లక్కీ? సో స్పీడ్ ని ఇలా చేయాలి, వెలాసిటీని ఇలా చేయాలి. క్లియర్? రైట్. నెక్స్ట్ ఇయర్ లుక్ అట్ ద స్క్రీన్. రైట్, స్పీడ్. మన స్పీడ్ ని ఎన్ని ఫార్మ్స్ లో చెప్పుకోవచ్చు చూద్దాం. స్పీడ్ ని మనం ఎన్ని ఫార్మ్స్ చెప్పుకోవచ్చు అంటే యాక్చువల్లీ 2 ఫార్మ్స్ ఉంటాయి. కానీ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు నేను 2 ఫార్మ్స్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఇన్ లోవర్ క్లాసెస్ మనకి ఇలా ఇచ్చాడు. యూనిఫామ్ స్పీడ్, నాన్ యూనిఫామ్ స్పీడ్, యావరేజ్ స్పీడ్, ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అని ఇచ్చాడు లోవర్ క్లాస్ లో. బట్ ఇన్ హైయర్ క్లాస్ లో నువ్వు 2 టైప్స్ గుర్తు పెట్టుకుంటే అయిపోతుంది. ఫస్ట్ ఇవి చూసి తర్వాత అవి చెప్పుకుందాం. ఫస్ట్ చూద్దాం యూనిఫామ్ స్పీడ్. దీనికి ఒక మంచి స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా విను. యూనిఫామ్ స్పీడ్ ని ఎలా చేద్దామో చూడండి. రైట్, ఇక్కడ ఒక పార్క్ ఉంది. దిస్ జాగర్స్ పార్క్. ఇది సర్క్యులర్ పార్క్, సర్క్యులర్ ట్రాక్ ఉంది. నువ్వు ట్రాక్ ఇక్కడ వాడు స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళొస్తున్నాడు అథ్లెట్ గా. ఇలా క్లోజ్ గా ఉండి కంప్లీట్ గా ఉండి రేస్ లో పార్టిసిపేట్ చేస్తే దాన్ని ల్యాప్ అంటారు. ఇలా క్లోజ్ గా ట్రాక్ ఉండి ఒక రౌండ్ తిరిగి వస్తే దాన్ని ల్యాప్ అంటారు. ఇక్కడ స్క్రీన్ చూద్దాం. ఇక్కడ స్టాప్ వాచ్ పెట్టుకున్నాడు వాళ్ళ కోచ్. స్టాప్ వాచ్ పెట్టుకొని వాడిని చూస్తున్నాడు. మొత్తం ఈ ట్రాక్ మొత్తం డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది నాన్న? 3 కిలోమీటర్స్. దట్ ఈస్ ఫిక్స్ ఆర్ నాట్? ట్రాక్ డిస్టెన్స్ అయితే మారదు కదా. ట్రాక్ డిస్టెన్స్ 3 కిలోమీటర్. ఇప్పుడు ఫస్ట్ చూసి జాగ్రత్త చూడండి. డే వన్ ల్యాప్ 1. స్క్రీన్ మంచిగా కనిపిస్తుందా? డే 1 ల్యాప్ 1 అంటే ఫస్ట్ రౌండ్ తిరిగి వచ్చింది. ఫస్ట్ రౌండ్ తిరిగి వచ్చినప్పుడు సియర్ ఫస్ట్ రౌండ్ వచ్చినప్పుడు ఎంత డిస్టెన్స్ కవర్ చేశారు రా వాడు? ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు? 3 కిలోమీటర్. 3 కిలోమీటర్ కి చూడండి స్టాప్ వాచ్ 3 కిలోమీటర్ చూపిస్తుంది. ఎంత టైం పట్టిందంటే 30 minutes పట్టింది. సో ద టైమ్ ఈస్ 30 minutes ఫర్ ల్యాప్ 1. 30 minutes. మై డియర్ గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ కిలోమీటర్ ఉన్నప్పుడు టైం ని హవర్ లో చెప్పండి. ఆల్రెడీ వి నో వెరీ వెల్ 1 hour ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మినిట్స్? 60 minutes. 1 hour ఈక్వల్ టు 60 minutes. అప్పుడు మరి 30 minutes అంటే దీని ఇటువైపు 2 డివైడ్ చేయి, ఇటువైపు 2 డివైడ్ చేయి. అప్పుడు దీని 30 minutes అవుతుంది. 30 minutes అంటే నథింగ్ బట్ 1/2 హవరా కదా? దట్స్ వై సింపుల్. ఎంత సింపుల్ చేశాను? టైం 30 minutes మీన్స్ 1/2 హవర్. ఇప్పుడు స్పీడ్ ఫైండ్ అవుట్ చేయండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఈజ్ 3 కిలోమీటర్, టైం ఈజ్ హాఫ్ అవర్. ఈ 2 పైకి వెళ్ళిపోతే that is 6 kilometer per hour or not? So that means in day one speed of that boy is 6 kilometer per hour or not? Like a clear? Yes, sir. Right, next round ki elladu. Malli second round malli dirigi vastunnadu. Neeku ikkada distance fix. Second round చూడు ల్యాప్ 2 మీన్స్ సెకండ్ రౌండ్ లో మొత్తం కంప్లీట్ సర్క్యులర్ ట్రాక్ తిరిగి వస్తే దాన్ని ల్యాప్ అంటారు. ఇప్పుడు ల్యాప్ 2 చూద్దాం. ల్యాప్ 2 చూడండి, మళ్ళీ 3 kilometers ని మళ్ళీ 30 minutes కంప్లీట్ చేశాడు. సో that means again 30 minutes. 30 minutes means that is equal to half hour. Again complete the speed. Speed is equal distance by time. Distance is 3 kilometer. Time is half hour. That is equal to 6 kilometer per hour or not? Clear my dear children? అంటే ఇప్పుడు చూద్దాం మనం డే 1. ఫస్ట్ డే వాడు డే 1 లో ల్యాప్ 1 అండ్ ల్యాప్ 2 అంటే 2 times వాడు 2 rounds వేసాడు. ల్యాప్ 1 కి 6 kilometer per hour వచ్చింది. ల్యాప్ 2 కూడా 6 kilometer per hour వచ్చింది. అంటే ఆఫ్టర్ 1 కంప్లీట్ రౌండ్ మన స్పీడ్ 6 kilometer per hour. ఆఫ్టర్ 1 కంప్లీట్ రౌండ్ సెకండ్ రౌండ్ కూడా మన స్పీడ్ ఎట్లా వచ్చింది? 6 kilometer per hour. అంటే స్పీడ్ ఎలాగుంది? యూనిఫామ్ గా ఉందా లేదా? సో కాబట్టి ఈ స్పీడ్ ని మనం యూనిఫామ్ స్పీడ్ అంటాం ఆర్ కాన్స్టెంట్ స్పీడ్ అంటాం. చూడు స్పీడ్ వాల్యూ రిమైన్ సేమ్ ఆర్ నాట్? ఎప్పుడైతే స్పీడ్ వాల్యూ సేమ్ వస్తుంది దాన్ని ఏమనాలి? యూనిఫామ్ స్పీడ్.
ఎందుకు యూనిఫామ్ స్పీడ్ వచ్చింది అంటే చూడండి, ల్యాబ్ 1 లో డిస్టెన్స్ ఎంత 3 కిలోమీటర్, టైం ఎంత కవర్ చేసిండు హాఫ్ అవర్ అంటే 30 మినిట్స్. చూడండి ల్యాబ్ 1 లో డిస్టెన్స్ 3 కిలోమీటర్, టైం 30 మినిట్స్. ల్యాబ్ 2 లో కూడా డిస్టెన్స్ 3 కిలోమీటర్, టైం 30 మినిట్స్. అంటే వాడు ఎప్పుడు 3 కిలోమీటర్స్ అంటే మనకి సర్క్యులర్ ట్రాక్, లుక్ ఎట్ ద స్క్రీన్, సర్క్యులర్ ట్రాక్ ఈస్ 3 కిలోమీటర్స్. ఈ 3 కిలోమీటర్స్ ని ఎప్పుడు 3 కిలోమీటర్స్ ని వాడు 30 మినిట్స్ లో కవర్ చేస్తుంది. అంటే ఎవ్రీ 3 కిలోమీటర్స్ ని 30 మినిట్స్ కవర్ చేస్తుంది. కాబట్టి అట్లా ఎవ్రీ 3 కిలోమీటర్స్ కవర్ ఇన్ 30 మినిట్స్ చేస్తే వన్ స్పీడ్ యూనిఫామ్ స్పీడ్ వస్తుంది. కాబట్టి యూనిఫామ్ స్పీడ్ డెఫినేషన్ మనం ఏం చెప్దాం అంటే, లుక్ ఎట్ ద స్క్రీన్, యూనిఫామ్ స్పీడ్ ఈస్ నథింగ్ బట్ when a particle covers equal distances in equal intervals of time. అంటే every 3 kilometer covers in 30 minutes. క్లియరా? అలా సేమ్ డిస్టెన్స్ ని సేమ్ టైమ్ లో ఈక్వల్ టైం కవర్ చేస్తే అప్పుడు ఆ స్పీడ్ ఏమనాలి యూనిఫామ్ స్పీడ్. బట్ కండిషన్ ఈజ్ హియర్ ద ఇంటర్వెల్ షుడ్ బి స్మాల్. అంటే ఎంత చిన్న టైం ఇంటర్వెల్స్ కూడా డిస్టెన్స్ సేమ్ రావాలి. అంటే ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సపోజ్ 2 మీటర్ 1 సెకండ్ కి నేను చిన్న టైం తీసుకున్నా, 1 సెకండ్ కి ఎంత డిస్టెన్స్ కవర్ చేసిండు, మళ్ళీ 1 సెకండ్ కి 2 మీటర్ కవర్ చేయాలి, మళ్ళీ 1 సెకండ్ కి 2 మీటర్ కవర్ చేయాలి, మళ్ళీ 1 సెకండ్ కి 2 మీటర్ కవర్ చేయాలి. అంటే ఎంత చిన్న టైం, ఇక్కడ మినిట్స్ లో చెప్పాను, హవర్స్ లో చెప్పాను. అలా కాకుండా నువ్వు ఎంత చిన్న టైం తీసుకున్నా ఆ చిన్న ఈక్వల్ టైమ్స్ కి ఈక్వల్ డిస్టెన్స్ కవర్ చేస్తే దట్ ఈస్ యూనిఫామ్ స్పీడ్. ఇప్పుడు ఇక్కడ స్పీడ్ చెప్పండి అన్న, ఇక్కడ స్పీడ్ ఎంత వస్తుంది ఇప్పుడు 2 మీటర్ పర్ సెకండ్ అంటే స్పీడ్ ఎంత, ఇక్కడ కూడా ఎంత 2 మీటర్, ఇక్కడ కూడా ఎంత 2 మీటర్, ఇక్కడ కూడా ఎంత. కాబట్టి దిస్ ఈస్ అ యూనిఫామ్ స్పీడ్, ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. అంటే ఇక్కడ 2 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ 2 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ 2 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ 2 మీటర్ పర్ సెకండ్. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్పీడ్ ఎట్లా వచ్చింది కాన్స్టెంట్. యూనిఫామ్ స్పీడ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్పీడ్ అనేది కాన్స్టెంట్ గా రావాలి. నాన్ యూనిఫామ్ స్పీడ్ హియర్ ఈసారి వాడు డే 2 లో చూడు, డే 1 మంచిగా చేసింది, ఇప్పుడు డే 2 చూద్దాం. డే 2 లో ల్యాబ్ 1 3 కిలోమీటర్, ఈసారి 3 కిలోమీటర్స్ ని లుక్ ఎట్ ద స్క్రీన్, ఈసారి 3 కిలోమీటర్స్ ని వాడు 20 మినిట్స్ లో కవర్ చేసి. సో టైం టేకన్ ఈజ్ 20 మినిట్. ఐ విల్ నో వెరీ వెల్ 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్. మరి 20 మినిట్ అంటే 60 మినిట్ దేంతో డివైడ్ చేయను, 3 తో డివైడ్, అటు ఇటు 3 డివైడ్ చేసుకో. క్లియరా? అంటే ఇప్పుడు 1/3 అవర్ ఈజ్ ఈక్వల్ టు 20 మినిట్. సో దానికి మన మ్యాథ్స్ టీచర్లు మినిట్ అవర్ ఏదో చేస్తారు. నేను ఎంత సింపుల్ చెప్పేసిన, 20 మినిట్ అంటే 1/3 అవర్. ఇప్పుడు 20 మినిట్ ని మనం 1/3 అవర్ రాసేద్దాం. అగైన్ క్యాలిక్యులేట్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇన్ బుక్స్ లో కొన్ని బుక్స్ డి ఇస్తాడు, కానీ మనం మాత్రం ఎస్ తీసుకుందాం. నో, డిస్టెన్స్ ఈజ్ 3 కిలోమీటర్, టైమ్ ఈజ్ 1/3 అవర్. ఈ 3 పైకి వచ్చేస్తే 3 × 3 that is 9 kilometer per hour. That means in day 2 lap 1 లో వన్ స్పీడ్ ఫస్ట్ ల్యాప్ అంటే ఫస్ట్ రౌండ్ వాడు 9 km/h స్పీడ్ తో కవర్ చేసి. నెక్స్ట్ డే 2 లో ల్యాప్ 2 చూద్దాం. డే 2 లో ల్యాప్ 2 వాడు 40 మినిట్స్ లో కవర్ చేసి. అంటే సేమ్ డిస్టెన్స్ 3 కిలోమీటర్, కానీ ఈసారి టైం వచ్చేసి 40 మినిట్స్. ఎంత టైము 40 మినిట్స్. ఐ విల్ నో వెరీ వెల్ 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్. మరి ఇక్కడ 40 మినిట్ రావాలి. మరి ఏం డివైడ్ చేస్తే 40 వస్తుంది, కాబట్టి నేను ఏం చేస్తా, పక్కన 40 మీటర్ మల్టీప్లై అండ్ డివైడ్ 40 మీటర్. ఎనీ డౌట్స్? అప్పుడు మినిట్ గెట్స్ క్యాన్సిల్, 0 గెట్స్ క్యాన్సిల్, 2 2 2 3. నో, 1 అవర్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందిరా 3/2 × 40 మీటర్, 2 1 220. చూడ మళ్ళీ 60 మినిట్ వచ్చింది. 1 అవర్ ఈక్వల్. క్లియరా? సో ఇలా చేస్తే నీకు రావట్లేదు, కాబట్టి నువ్వు సింపుల్ గా ఏం చేయి, 40 మినిట్ ని ఈసారి 40 × 1 మినిట్ ని ఏం చేయి 1/60 అవర్ రాసుకో. దెన్ 0 గెట్స్ క్యాన్సిల్, దెన్ 2/3 అవర్ ఇలా పెట్టేసుకో టైం. 2/3 అవర్. దెన్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఈజ్ 3 కిలోమీటర్, టైమ్ ఈజ్ 2/3 అవర్. 3 పైకి వెళ్ళిపోతే 9 కిలోమీటర్ బై 2 అవర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 4.5 కిలోమీటర్ పర్ అవర్. చూడండి ఇప్పుడు నీకు డే 2 లో లుక్ ఎట్ ద స్క్రీన్, డే 2 లో ల్యాబ్ 1 లో ఎంత స్పీడ్ వచ్చింది ఇక్కడ రాస్తాను. ఓకే, 9 kilometers. డే 2 లో ల్యాబ్ 1 ఫస్ట్ రౌండ్ లో 9 km/h వచ్చింది. దెన్ ల్యాబ్ 2 సెకండ్ రౌండ్ లో 4.5 km/h వచ్చింది. చూడండి ఎవ్రీ 3 కిలోమీటర్ ని వాడు సేమ్ టైమ్ లో కవర్ చేసిందా? ఎవ్రీ 3 కిలోమీటర్ ని సేమ్ టైమ్ లో కవర్ చేసిందా?
చేయలే కాబట్టి No, sir. మన స్పీడ్ అనేది యూనిఫామ్ గా వచ్చిందా రాలేదు, అంటే వాల్యూస్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇలా వాల్యూస్ డిఫరెంట్ గా ఉంటే దట్ స్పీడ్ ని మనం ఏమంటాం నానా? Non-uniform speed, sir. నాన్ యూనిఫామ్ మీన్స్ వేరియబుల్, స్పీడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకు చేంజ్ అవుతుంది అంటే ఈక్వల్ డిస్టెన్స్ ని అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ లో కవర్ చేసి. ఇప్పుడు దీన్ని చూద్దాం డెఫినేషన్. సో వాట్ ఈస్ నాన్ యూనిఫామ్ స్పీడ్? నాన్ యూనిఫామ్ స్పీడ్ మీన్స్ when a particle covers unequal distances in equal intervals of time or equal distances in unequal intervals of time. అంటే నీకు డిస్టాన్సెస్ ఈక్వల్ ఉండి టైం ఇంటర్వెల్స్ వేరే ఉన్నాయి. ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ ఏం చేసాం, డిస్టాన్స్ ఏముండి టైం ఇంటర్వెల్స్ వేరే ఉంది. నీకు పైన ఒకటి సేమ్ ఉండి కింద మారుతున్న కొద్దీ ఆ రేషియో మారిపోదా. కాబట్టి దట్ ఈస్ అ నాన్ యూనిఫామ్ స్పీడ్. సో మీకోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా ఈ డెఫినేషన్ కిందనే చూద్దాం. ఇప్పుడు చూద్దాం. సపోజ్ 2 మీటర్ ని 1 సెకండ్ లో కవర్ చేసింది, క్లియరా? నెక్స్ట్ 1 సెకండ్ ని 4 మీటర్ కవర్ చేసింది, నెక్స్ట్ 1 సెకండ్ కి 5 మీటర్ కవర్ చేసింది, నెక్స్ట్ 1 సెకండ్ కి 6 మీటర్ కవర్ చేసింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్పీడ్ ఏమవుతుంది? 2 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ 4 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ 5 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ ఏమవుతుంది? 6 మీటర్ పర్ సెకండ్. సో స్పీడ్ ఈస్ డిఫరెంట్ ఆర్ నాట్? దట్స్ వై దిస్ స్పీడ్ ఈస్ నాన్ యూనిఫామ్ స్పీడ్. ఈ స్పీడ్ ఏమనాలి? నాన్ యూనిఫామ్ స్పీడ్ అనాలి. సో నాన్ యూనిఫామ్ స్పీడ్ అంటే స్పీడ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్పీడ్ ఏం కావాలి? వేరియబుల్. దట్స్ వై నాన్ యూనిఫామ్ స్పీడ్ ని మనం వేరియబుల్ స్పీడ్ అని కూడా అంటాం. నాన్ యూనిఫామ్ స్పీడ్ ఈస్ వేరియబుల్ స్పీడ్. ఎనీ డౌట్స్? రైట్, నెక్స్ట్ హియర్ వెరీ ఇంపార్టెంట్ వన్, యావరేజ్ స్పీడ్. మరి యావరేజ్ స్పీడ్ అంటే ఏందో చూద్దాం, జాగ్రత్తగా చూడండి. యావరేజ్ స్పీడ్, రైట్, లుక్ ఎట్ ద స్క్రీన్. డే 2, ఇప్పుడు అథ్లెట్ గారు ఇంటికి వెళ్ళాడు. డే 2 రోజు. డే 1 ఏంది? సే డే 1 రోజు వాళ్ళ మదర్ అడిగింది, ఫస్ట్ డే 1, అరే వాట్ ఈస్ ద స్పీడ్ అన్నాడు. ల్యాప్ 1 మై స్పీడ్ ఈస్ 6 km/h, ల్యాప్ 2 మై స్పీడ్ ఈస్ 6 km/h. సో మొత్తం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ అడిగింది, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ డే 1, ఈ రోజు నీ స్పీడ్ ఎంత అంటే 6 km/h మమ్మీ అన్నాడు. వాళ్ళ మదర్ సాటిస్ఫై అయితే సాటిస్ఫై కదా, అంటే యూనిఫామ్ స్పీడ్ తో వెళ్తున్నప్పుడు ఏదో ఒక స్పీడ్ చెప్తే సరిపోద్ది, రైట్? నెక్స్ట్ డే మళ్ళీ వాడు డే 2 వెళ్ళాడు. డే 2 వెళ్ళాక వాళ్ళ మదర్ అడిగింది మళ్ళీ, అరే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ డే 2, డే 2 స్పీడ్ చెప్పంటే వీడు ఏం చేసిండు, 9 km/h మమ్మీ అన్నాడు. రియల్లీ ఫర్ ల్యాప్ 2 ఆల్సో ల్యాప్ 2 ఈస్ 4.5 km/h మమ్మీ. దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఫర్ డే 2? వాట్ ఈస్ ద స్పీడ్ ఫర్ డే 2? Sir. Wait, that is the interesting question. Then what is the speed for day 2? That means when a body is moving with non-uniform speed తో వెళ్తున్నప్పుడు నువ్వు ఈ స్పీడ్ చెప్తావా మీ మదర్ కి? ఇది చెప్పిన రాంగే. మరి అలా ఎప్పుడు ఎలా కనుక్కోవాలి? నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం నీ డే 2 స్పీడ్ చెప్పాలి. వెరీ గుడ్, విను. మొత్తం నువ్వు డే 2 స్పీడ్ చెప్పాలంటే అప్పుడు మనం యావరేజ్ స్పీడ్ వాడుతాం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యావరేజ్ స్పీడ్ అంటే స్పీడ్ ఫర్ ఎంటైర్ జర్నీ. మొత్తం నువ్వు జర్నీ చేసిన తర్వాత నీ మొత్తం జర్నీని చెప్పడానికి ఇది మనం వాడతాం, స్పీడ్ ఫర్ ఎంటైర్ జర్నీ. దట్ మీన్స్ when a particle moves with a variable speed, నువ్వు యావరేజ్ స్పీడ్ ని ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ స్పీడ్ తో వెళ్తున్నప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి? వేరియబుల్ స్పీడ్. యూనిఫామ్ స్పీడ్ తో వెళ్తున్నప్పుడు అవసరం లేదు, యూనిఫామ్ స్పీడ్ అదే అవుతుంది. స్పీడ్ ఫర్ హోల్ జర్నీ కూడా 6 km/h. ఎప్పుడైతే when a particle moves with a variable speed, we describe its motion in terms of average speed. ఎప్పుడైతే పార్టికల్ వేరియబుల్ స్పీడ్ తో వెళ్తుందో దాని మోషన్ ని మనం యావరేజ్ స్పీడ్ తో డిస్క్రైబ్ చేస్తాం. ఎలా చేస్తామో ఇప్పుడు మనం చూద్దాం, జాగ్రత్తగా వినండి. మనం డే 2 లో మనకి డే 1 వదిలిపెట్టేసింది. డే 2 లో బాడీ ఏ స్పీడ్ తో వెళ్తుంది అంటే నాన్ యూనిఫామ్ స్పీడ్ వేరియబుల్ స్పీడ్ తో వెళ్తుంది. ఎప్పుడైతే వేరియబుల్ స్పీడ్ తో వెళ్తుందో అప్పుడు మనం యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. క్లియరా? మరి ఇప్పుడు అమ్మాయి చెప్తుంది, చెప్పిన యావరేజ్ స్పీడ్ అంటే ఏం చేయాలి? Sum by 2, sir. యావరేజ్ స్పీడ్ అంటే ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, లుక్ ఎట్ ద స్క్రీన్, 9 km/h ప్లస్ 4.5 km/h చేద్దామని చెప్తుంది, రైట్? యావరేజ్ స్పీడ్ అంటే చూడండి, 9 km ప్లస్ 4.5, యావరేజ్ ఆఫ్ దీస్ 2 స్పీడ్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 13.5/2 km/h, దట్ ఈస్ ఈక్వల్ టు 6.75 km/h అని చెప్తుంది. అవునాలకి? Yes, sir. ఇట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. యావరేజ్ స్పీడ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ స్పీడ్స్. ఇక్కడ మనం మ్యాథమెటికల్ గా చేయొద్దు, ఎందుకు చేయదని తర్వాత చెప్తాను. యావరేజ్ స్పీడ్ అనేది నాట్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ స్పీడ్స్. ఇలా చేయకూడదు, ఇలా చేస్తే రాంగ్. మరి ఎలా చేయాలో చూద్దాం, రైట్? లుక్ ఎట్ ద స్క్రీన్, ఎలా చేయాలో చూద్దాం. మరి ల్యాప్ 1 చూద్దాం ఫస్ట్. హియర్ ల్యాప్ 1, ఇక్కడ డిస్టెన్స్ ఫిక్స్,
దట్ ఈస్ 3 కిలోమీటర్. సో ల్యాబ్ 1 కి అండ్ ల్యాబ్ 2, ల్యాబ్ 1 కి అది ఎంత డిస్టెన్స్ పోయింది అన్న 3 కిలోమీటర్. 3 కిలోమీటర్ పోవడానికి ఎంత టైం పట్టింది నీకు 20 minutes. నెక్స్ట్ మళ్ళీ అంటే ఫస్ట్ ల్యాబ్ 1 20 minutes, మళ్ళీ 3 కిలోమీటర్ సెకండ్ ల్యాబ్ కి ఎంత పెట్టింది 40 minutes. ల్యాబ్ 2 డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 3 కిలోమీటర్, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 40 minutes. నువ్వు యావరేజ్ స్పీడ్ అంటే రిమెంబర్, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, రిమెంబర్ మై డియర్ చిల్డ్రన్, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకన్. ఇలా చేయాలి ఫిజిక్స్ లో, అంతేగాని యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ చేయొద్దు. యావరేజ్ స్పీడ్ అంటే మొత్తం హోల్ జర్నీ, కాబట్టి నువ్వు మొత్తం హోల్ జర్నీకి ఎంత డిస్టెన్స్ కవర్ చేసావు. సపోజ్ ఖమ్మం టు హైదరాబాద్ వెళ్ళావు 200 కిలోమీటర్, టోటల్ డిస్టెన్స్ 200 కిలోమీటర్, టోటల్ టైం 5 hours. అలా చేయాలి. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అంటే డిస్టెన్సెస్ ని యాడ్ చేయాలి. 3 కిలోమీటర్ ప్లస్ 3 కిలోమీటర్, 3 కిలోమీటర్ ప్లస్ 3 కిలోమీటర్ బై టోటల్ టైం టేకెన్, దట్ ఈస్ 20 minutes plus 40 minutes. 3 kilometer plus 3 kilometer, that is 6 kilometer. This is 1 hour. No, this is the average speed, that is 6 kilometer per hour. This is the exact answer. So average speed ni manam ila find out cheyali. Like clear ah? Average speed eppudu find out cheyali? Entire journey మొత్తం హోల్ జర్నీ అయినాక ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి? వేరియబుల్ స్పీడ్ తో వెళ్తున్నప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? యావరేజ్ స్పీడ్ ఫార్ములా అంటే total distance by total time taken. Next one, look at the screen. Instantaneous speed. What is instantaneous speed? ఇప్పుడు చూడండి, లుక్ ఎట్ ద స్క్రీన్. వాడు 3 కిలోమీటర్ కవర్ చేయడానికి 30 minutes పట్టింది. ఇలా వాడు సర్క్యులర్ ట్రాక్ లో మొత్తం డిస్టెన్స్ 3 కిలోమీటర్ కవర్ చేయడానికి టైము 30 minutes పట్టింది. ఇది మొత్తం టైం. అంటే వాడు సపోజ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా తిరుగుతూ ఉన్నాడు, అలా మొత్తం 1 round తిరగడానికి 30 minutes పట్టింది. అలా హోల్ మొత్తం తిరగడానికి పట్టే టైం 30 minutes. ఇంత టైం 30 minutes చాలా పెద్ద టైం. ఆ టైంలో కనుక్కునే స్పీడ్ యావరేజ్ స్పీడ్ హోల్ టైంకి. అలా కాకుండా ఎట్ 2 seconds ఒక పర్టికులర్ టైం, ఎట్ టైం 2 seconds అంటే జర్నీ స్టార్ట్ అయ్యి 2 seconds తర్వాత 1 స్పీడ్ అంట. అంటే ఒక పర్టికులర్ టైంలో స్పీడ్ చెప్పాలి. మొత్తం హోల్ జర్నీ టైం చెప్పే స్పీడ్ మామూలు స్పీడ్, కానీ ఒక పర్టికులర్ టైం చెప్పే స్పీడ్ ని ఇన్స్టాంటేనియస్ అంటారు. ఫిజిక్స్ లో ఇన్స్టాంటేనియస్ అంటే పర్టికులర్, అసలు టైం గ్యాపే లేదు. టైం ఆల్మోస్ట్ ఆల్ అసలు టైం ఉండొద్దు, టైం గ్యాప్ ఉండొద్దు, టైం చాలా చిన్నగా ఉండాలి, అంటే టైం గ్యాపే ఉండొద్దు. అలా ఒక పర్టికులర్ టైం, ఒక ఫిక్స్డ్ టైం. ఇప్పుడు 30 minutes అంటే ఏం చేస్తున్నావు? 0 నుంచి స్టాప్ వాచ్ తీసుకొని 0 నుంచి 30 minutes వరకు మెజర్ చేస్తాడు. 0 to 30 ఇంత పెద్ద టైం, చాలా పెద్ద టైంకి నువ్వు కనుక్కునే స్పీడ్ యావరేజ్ స్పీడ్. కానీ ఒక ఫిక్స్ టైం, ఎట్ 2 seconds, ఎట్ 1 second, ఎట్ 2 seconds, ఎట్ 3 seconds, ఒక పర్టికులర్ టైంకి నువ్వు స్పీడ్ చెప్తే దట్ ఈస్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్. అర్థమవుతుందా? ఇన్స్టాంటేనియస్ స్పీడ్ ని ఏ మీటర్తో మెజర్ చేస్తున్నానా మనం? స్పీడో మీటర్తో మెజర్. అంటే మీరు మీ బైక్లో కానీ కార్లో కానీ చూస్తే ఇలా మనకి 0, 20, 40, 60, 80 ఇలా ఉంటుంది, అవునా? అలా ఉండి నువ్వు సడన్గా ఎప్పుడు 10 o'clock నువ్వు స్టార్ట్ అయ్యావు. సపోజ్ 10 o'clock 2 seconds చూస్తావు. ఎట్ 10 o'clock 2 seconds నీకు ఇట్లా ఉంది, అంటే ద స్పీడ్ ఈజ్ 30 km/h ఆర్ నాట్? ఎట్ 10 o'clock 3:08 seconds 60 km, అంటే ఒక పర్టికులర్ టైంకి ఇది స్పీడ్ చూపించట్లేదు. దట్ స్పీడ్ ఈస్ ద స్పీడ్, ఇన్స్టంటేనియస్ స్పీడ్. అంతేగాని నువ్వు మొత్తం హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత అప్పుడు స్పీడ్ చూపిస్తుంది. అది ఊరికే నీడిల్ ఏమవుతుంది, ఇలా 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 ఆసిలేట్ అయితే ఆసిలేట్ కాదు, అంటే ఒక పర్టికులర్ టైంకి స్పీడ్ చెప్తుంది. సో స్పీడ్ ఆఫ్ మీటర్ టెల్స్ అస్ ఇన్స్టంటేనియస్ స్పీడ్. ఎనీ డౌట్స్? ఎలా మనకి స్పీడ్స్ ఉన్నాయో వెలాసిటీస్ కూడా 4 forms తీసుకుంటాం. యూనిఫామ్ వెలాసిటీ, నాన్ యూనిఫామ్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, నెక్స్ట్ ఇయర్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. సేమ్ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే వెలాసిటీ ఏ క్వాంటిటీ నానా? వెలాసిటీ ఈజ్ వెక్టర్ క్వాంటిటీ. మరి నీకు వెక్టర్ క్వాంటిటీ మీన్స్ ఇట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. ఈ రెండు మారకుంటేనే ఆ ఫిజికల్ క్వాంటిటీ చేంజ్ కాదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేంజ్ అయినా ఆ ఫిజికల్ క్వాంటిటీ చేంజ్ అవుద్ది. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు సియర్
A body moves 2 meter east in 1 second. In next 1 second, 2 meter east. In next 1 second, 2 meter east. ఇక మనం వెలాసిటీ చెప్దాం. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 2 meter east per 1 second ఆర్ నాట్. ఇక్కడ చూడండి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 2 meter east per 1 second ఆర్ నాట్. ఇక్కడ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 2 meter east per 1 second. మరి వెలాసిటీ వాల్యూస్ ఏమైనా మారుతున్నాయా? మారట్లేదు. కాబట్టి అప్పుడు అదే వెలాసిటీ యూనిఫామ్ వెలాసిటీ. ఎందుకు మరి వాడట్లేదు అంటే సియర్ వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ చూడు అండ్ డైరెక్షన్ చూడు. అంటే ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ నాట్ చేంజింగ్, ఇట్స్ డైరెక్షన్ ఈస్ నాట్ చేంజింగ్. దట్స్ వే వెలాసిటీ ఈస్ యూనిఫామ్ వెలాసిటీ. మన ఇలా జరగాలి అంటే పార్టికల్ ఎప్పుడు ఒకటే డైరెక్షన్లో వెళ్ళాలి. ఒకటే డైరెక్షన్లో వెళ్ళాలి అంటే పాత్ ఆఫ్ ద పార్టికల్ ఎలా ఉండాలి? స్ట్రైట్ ఉండాలి. దెన్ లుక్ ఎట్ ద స్క్రీన్. యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీ అంటే ఇఫ్ magnitude means 2 meter as well as direction of its velocity remains same in every 1 second. In every 1 second magnitude and direction remain same, then that velocity is called uniform velocity. This is possible only when the particle moves in a straight line without reversing its direction. పార్టికల్ స్ట్రైట్గా వెళ్తూనే ఉండి దాని స్పీడ్ మారొద్దు. 2 మీటర్ అంటే ఏంటన్నా? స్పీడ్. 2 మీటర్ పర్ సెకండ్ అంటే స్పీడ్. ఈస్ట్ అంటే ఏంటిది? డైరెక్షన్. అంటే స్పీడ్ చేంజ్ కావద్దు. అంటే స్పీడ్ ఎలా ఉండాలి? కాన్స్టెంట్గా ఉండాలి. డైరెక్షన్ రిమైన్స్ సేమ్ ఉండాలి. అప్పుడు ఆ వెలాసిటీని యూనిఫామ్ వెలాసిటీ అంట. ఎనీ డౌట్స్? నెక్స్ట్ ఇయర్ నాన్ యూనిఫామ్ వెలాసిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నాన్ యూనిఫామ్ వెలాసిటీ జాగ్రత్త చూడండి. నాన్ యూనిఫామ్ వెలాసిటీ. లెట్స్ హియర్ 2 meter per second east in 1 second. క్లియరా? నెక్స్ట్ 5 meter per second east in 1 second. ఇప్పుడు ఇక్కడ చూడండి వెలాసిటీ ఏమవుతుంది? 2 meter per second east, 5 meter per second east. ఇక్కడ ఏం చేంజ్ అయింది నాన్న? డైరెక్షన్ సేమ్ ఉంది. ఏం చేంజ్ అయింది? మ్యాగ్నిట్యూడ్ చేంజ్ కావడం వల్ల వెలాసిటీలో చేంజ్ వచ్చింది కదా. దట్ మీన్స్ ఇఫ్ ఐదర్ మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయింది. నెక్స్ట్ ఇయర్ 2 meter ఈస్ట్ ఇన్ 1 second. ఇక్కడికి వెళ్ళింది బాడీ. తర్వాత పార్టికల్ అక్కడ నుంచి రివర్స్ డైరెక్షన్లో వస్తుంది. అంటే ఇది కూడా 2 meter in 1 second. బట్ దిస్ టైమ్ ద డైరెక్షన్ ఈస్ వెస్ట్. మరి ఇది సేమా? వాల్యూస్ సేమ్, మ్యాగ్నిట్యూడ్ సేమ్, కానీ ఏం చేంజ్ అవుతుంది? ఇఫ్ మ్యాగ్నిట్యూడ్ రిమైన్స్ సేమ్ బట్ డైరెక్షన్ చేంజెస్. అప్పుడు వెలాసిటీ చేంజ్ కదా. వెలాసిటీ ఏమవుతుంది? చేంజ్. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఎ పార్టికల్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ఏ సర్క్యులర్ పాత్, ఒక సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది. సపోజ్ ఈ పాయింట్ దగ్గర 10 meter per second ఉంది. ఈ పాయింట్ దగ్గర 10 meter per second ఉంది. సపోజ్ ఈ పాయింట్ దగ్గర కూడా స్పీడ్ 10 meter per second ఉంది. ఈ పాయింట్ దగ్గర కూడా స్పీడ్ 10 meter per second ఉంది. బట్ ఇది ఏ డైరెక్షన్లో వెళ్తుంది నాన్న? ఇదే డైరెక్షన్లో వెళ్తున్నాడా? మరి ఈ వెలాసిటీ సేమా? అంటే వెలాసిటీ ఏమైతుంది? చేంజ్. వెలాసిటీ అయితే దట్ వెలాసిటీ ఇస్ డాష్ వెలాసిటీ, నాన్ యూనిఫామ్. అంటే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఫిక్స్ ఉంది, కానీ డైరెక్షన్ చేంజ్ కావడం వల్ల వెలాసిటీలో చేంజ్ వస్తుంది. గుర్తుపెట్టుకో, మ్యాగ్నిట్యూడ్ అంటే స్పీడ్ సేమ్ ఉంది. చూడండి ఇక్కడ స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్ బట్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ చేంజింగ్. అప్పుడు ఈ మోషన్ ని మనం యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే గుర్తుపెట్టుకోండి. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సర్కిల్లో తిరుగుతుంది అంటే డైరెక్షన్ చేంజ్ అవుతుందంటే ఏ వెలాసిటీ? నాన్ యూనిఫామ్ వెలాసిటీ. గుర్తుపెట్టుకోండి, డైరెక్షన్ చేంజ్ అయిందంటే నాన్ యూనిఫామ్ వెలాసిటీ. ఇది నాన్ యూనిఫామ్ వెలాసిటీయే. బట్ నాన్ యూనిఫామ్ వెలాసిటీ అంటే సర్క్యులర్ మోషన్ అంటే గుర్తుపెట్టుకోండి నాన్ యూనిఫామ్ వెలాసిటీ. సర్క్యులర్ మోషన్ అంటే సర్కిల్ తిరుగుతుంటే ఖచ్చితంగా దాని డైరెక్షన్ చేంజ్ అవుతూనే ఉంటుంది. అంటే ఎవ్రీ సర్క్యులర్ మోషన్ ఈజ్ అ నాన్ యూనిఫామ్ వెలాసిటీ. బట్ ఇన్ ద పర్టికులర్ సర్క్యులర్ మోషన్ ఇఫ్ స్పీడ్ ఈస్ కాన్స్టెంట్ దట్ సర్క్యులర్ మోషన్ ఈస్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. సపోజ్ మనం ఫ్యాన్ ఉంది, ఇక్కడ ఫ్యాన్ ని మనం ఒకటే పాయింట్ 3 point 4 point పెట్టినాం ఫిక్స్ గా. కానీ ఇక్కడ ఈ పాయింట్ ని
పాయింట్ చేంజ్ చేస్తా ఉన్నా 0 నుంచి 1 2 3 4 5 5 4 3 2 1 0 1 2 3 అట్లా చేంజ్ చేస్తున్న కొద్దీ చూడండి ఫస్ట్ స్పీడ్ 10, తర్వాత 20, తర్వాత 30, తర్వాత 40. ఇక్కడ చూడండి మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంది, డైరెక్షన్ చేంజ్ అవుతుంది. అవునా? దిస్ టైప్ ఆఫ్ సర్క్యులర్ మోషన్ ఈజ్ డాష్ సర్క్యులర్ మోషన్, నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఇది నాన్ యూనిఫామ్ వెలాసిటీయే, అది నాన్ యూనిఫామ్ వెలాసిటీయే. రెండు నీకు సర్క్యులర్ మోషన్ అంటే నాన్ యూనిఫామ్ వెలాసిటీ, అంటే సర్క్యులర్ కర్వ్డ్ పాత్రలో కూడా సర్క్యులర్ గా తిరిగితే అది నాన్ యూనిఫామ్ వెలాసిటీ. కానీ నాన్ యూనిఫామ్ వెలాసిటీ ఫిక్స్, ఈ రెండు నాన్ యూనిఫామ్ వెలాసిటీ, నాన్ యూనిఫామ్ వెలాసిటీ. కానీ ఇదే సర్క్యులర్ మోషన్ అంటే సర్క్యులర్ మోషన్ తిరుగుతున్నప్పుడు స్పీడ్ కాన్స్టెంట్ ఉంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, స్పీడ్ చేంజ్ అయితే నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. క్లియర్ లక్కీ? Yes, sir. నెక్స్ట్ ఇయర్ యావరేజ్ వెలాసిటీ. వాట్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ? గుర్తుపెట్టుకో సింపుల్ గా, యావరేజ్ వెలాసిటీ అంటే అక్కడ ఎట్లా, By total time. అక్కడ టోటల్ డిస్టెన్స్ అయితే ఇక్కడ ఏం రాయాలి, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్. క్లియర్? టోటల్ టైం టేకెన్. గుర్తుపెట్టుకోండి, the direction of average velocity will be same as a direction of displacement. Displacement direction ఎటువైపు ఉంటుందో యావరేజ్ వెలాసిటీ డైరెక్షన్ అటువైపే ఉంటుంది. క్లియరా? నెక్స్ట్ చూద్దాం. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. సేమ్ ద వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్ ఎట్ ఏ పర్టికులర్ ఇన్స్టాంట్ ఆఫ్ టైం. ఎలా నీకు ఇన్స్టాంటేనియస్ స్పీడ్ ఎలా చెప్పుకున్నావో, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే ఒక పర్టికులర్ ఫిక్స్ టైంకి చెప్పే స్పీడ్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్, ఓ పర్టికులర్ టైంకి చెప్పే వెలాసిటీ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఈ పార్ట్ని మనం సపరేట్గా డిస్కస్ చేద్దాం. క్లియరా? ఇప్పుడు యావరేజ్ స్పీడ్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ప్రాబ్లం, ఏ బాయ్ వాక్స్ 3 meters in 2 seconds. ఎటువైపు? ఈస్ట్ వైపు. దెన్ 2 meters in 3 seconds ఎటువైపు? వెస్ట్ వైపు. ఇప్పుడు మనం ఫస్ట్ డయాగ్రామ్ వేద్దాం. సియర్ ఒక బాయ్ గాడు 2 meters, ఫస్ట్ ఎంత 3 meters, 3 meters in 2 seconds ఈస్ట్ వైపు వెళ్ళాడు. తర్వాత అక్కడి నుంచి 2 meters in 3 seconds వెస్ట్ వైపు వెళ్ళాడు. దెన్ ఫైండ్ యావరేజ్ స్పీడ్. వి నో వెరీ వెల్ యావరేజ్ స్పీడ్ అంటే నేను ఎంత సింపుల్ రాసి చూడనా, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. మనకి యావరేజ్ స్పీడ్ అంటే వాడు ఎంత డిస్టెన్స్ కావాలి మొత్తం చూసుకోండి. పోయేటప్పుడు ఇటువైపు మనకి డైరెక్షన్తో పని లేదు, అటువైపు 3 kilometers, ఇటువైపు ఎంత మీటర్, 3 meters, ఇటువైపు ఎంత రానా 2 meters, రెండింటిని యాడ్ చేయడమే. టోటల్ అంటే యాడ్ బై టోటల్ టైం. వెళ్ళేటప్పుడు 2 seconds, వచ్చేటప్పుడు 3 seconds. సో దట్ ఈజ్ 5 meters by 5 seconds, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 meter per second. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి 1 meter per second. క్లియరా? ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ చూద్దాం. సియర్ యావరేజ్ వెలాసిటీ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చేయండి. యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. ఇప్పుడు నేను డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను, చూడండి జాగ్రత్త. టైం ఈజ్ స్కేలర్ కాబట్టి యాడ్ చేస్తావు, కానీ డిస్ప్లేస్మెంట్ ఎట్లా చేస్తావు చూడు. ఈస్ట్ అంటే మీకు చెప్పాను, ఇలా ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం. ఈస్ట్ అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, వెస్ట్ అంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. మరి 3 meters ఉంటే 3 పక్కన ఏం రాస్తారా నేను, ఐ క్యాప్ ప్లస్ 2 meters మైనస్ ఐ క్యాప్. క్లియరా? ఇప్పుడు 3 minus, అవునా, 3 minus 2 కదా, అప్పుడు ఎంత వస్తుంది 1 ఐ క్యాప్. పాజిటివ్ వచ్చిందంటే దట్ ఈజ్ 1 meter ఈస్ట్ కదా. కాబట్టి డిస్ప్లేస్మెంట్ రాస్తున్నప్పుడు సింపుల్ గా నువ్వు 1 meter ఈస్ట్. టోటల్ టైంని మాత్రం యాడ్ చేయడమే, 2 seconds plus 3 seconds, 2 seconds plus 3 seconds, that is 1 meter by 5 seconds east. So this is the average velocity. So average speed ki average velocity ki difference అర్థమైందా లక్కీ? ఎలా చేయాలో? Yes, sir.